ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, విమోచకుడా, నీ పరిశుద్ధమైన నామాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. రాత్రి మాకు మంచి నిద్ర ఇచ్చినందుకు వందనాలు ప్రభా. నీ వాక్యం చదువుతుండగా మాతో మాట్లాడండి. నీ స్వరం సన్నిధి ఉంచమని వెళతా ప్రభావం ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఇర్మీయా రాసిన గ్రంథము 5వ అధ్యాయం. యెరూషలేము వీధులలో అటు ఇటు పరిగెత్తి చూసి తెలుసుకొనుడి. దాని రాజవీధులలో విచారణ చేయుడి. న్యాయము జరిగించుచు నమ్మకంగా నుండు యత్నించుచున్న ఒకడు మీకు కడగబడలేదుగా నేను దాని క్షమించుదును. 2వ వచనం. యెహోవా జీవం తోడను నేను అను మాట పలికినను వారు మోసమునకై ప్రమాణం చేయుచుందురు. యెహోవా యథార్థం మీదనే కదా నీవు దృష్టి ఉంచుచున్నావు. నీవు వారిని కొట్టివేసి కానీ వారికి దుఃఖం కలుగజేస్తుంది. వారిని క్షీణింప లేపి ఉన్నావని వారు ఒకరు లోబడుచున్నారు. రాతి కంటే తమ ముఖమును కఠినముగా చేసుకున్నారు. నేను ఇట్లా అనుకుంటుని వీరు ఎన్నిక లేని వారై ఉండి యెహోవా మార్గమును తమ దేవుని న్యాయవిధిని ఎరగక బుద్ధిహీనులై ఉన్నారు. అడే ఎన్నో వచనం. నేను ఎట్లా అనుకుంటుని వీరు ఎన్నిక లేని వారై ఉండి యెహోవా 5 గనులైన వారి ఎదురు. నేను ఎట్లా అనుకుంటుని మీరు ఎన్నిక లేని వారై ఉండి యెహోవా మార్గమును తమ దేవుని న్యాయ విధిని ఎరుగక బుద్ధిహీనులై ఉన్నారు. గనులైన వారి యొద్ద పోయేదరు, వారితో మాట్లాడదురు. వారు యెహోవా మార్గమును తమ దేవుని న్యాయ విధిని ఎరిగిన వారు ఎందురు కదా అని నేను అనుకుంటున్నాను. అయితే ఒకరును తప్పకుండా వారు కాడిని విరిచిన వారుగా గాను కట్లను తెంపిన వారుగాను ఉన్నారు. వారు తిరుగుబాటు చేసి బహుగా విశ్వాసఘాతకులైరి కనుక అరణ్యము నుండి వచ్చిన సింహము వారిని చంపును. అడవి తొడేలు వారిని నాశనం చేయను. చిరుతపులి వారిని పట్టణముల యొద్ద పొంచియుండును.
వాటిలో నుండి బయలుదేరి ప్రతివాడును చీల్చబడును. నీ పిల్లలను విడిచి దైవము కాని వాటి తోడని ప్రమాణం చేయుదురు. నేను వారిని తృప్తిగా పోషించిన వారు వ్యభిచారం చేయించు వేశ్యల ఇండ్లలో గుంపులు కూడుదురు. నేనెట్లు నిన్ను క్షమించుదును? బాగా బలిసిన గుర్రం వలె ప్రతివాడును అటు ఇటు తిరిగిలాడుచు తన పొరుగు వాని భార్య వెంబడి చాలించును. అట్టి కార్యములను బట్టి నేను దండింపబడకుందునా? అట్టి జనముల మీద నా కోపం తిప్పుకొనుచుందునా? ఇదే యెహోవాకు. దాని ప్రకారము లెక్కి నాశనం చేయుడి, అయినను నిశేషంగా నాశనం చేయకుడి. దాని శాఖల కొట్టివేయుడి అని యెహోవావు కావు. ఇశ్రాయేలు వంశస్థులను యూదా వంశస్థులను బహుగా విశ్వాసఘాతకులుగా చేసి ఉన్నారు. ఇదే యెహోవాకు. వారు పలుకువాడు యెహోవా కాడనియు ఆయన లేడనియు, కీడు మనకు రాదనియు, అడ్డములైనను కరువైనను చూడక మానియు, ప్రవక్తలు గాలిని మాటలుగా పలుకుతుండు అనియు ఆజ్ఞ ఇచ్చువాడు వాటిలో లేడనియు, తమకు చెప్పినట్లుగా తమకు కలుగుననియు చెప్పుదురు. కావున సైన్యములకు అధిపతి దేవుడు యెహోవా ఇలా సెలవిచ్చినాడు, వారు ఈ మాటలు పలికిన ఆ వాక్యములు వారికి కాల్చినట్లు నీ నోట వాటిని అగ్నిగాను ఈ జనములు కట్టెలుగాను నేను చేసేదను. ఇదే యెహోవాకు. ఇశ్రాయేలు కుటుంబం వారులారా ఆలకించుడి. దూరం నుండి మీ మీదికి ఒక జనమును రప్పించేదను. అది బలమైన జనము, పురాతనమైన జనము. దాని భాష నాకు రాదని ఆ జనులు పలుకు మాటలు మీకు బోధపడవు. వారు అమ్మల పొద తెరిచిన సమాధి, వారందరూ బలవిడ్యులు. వారు నీ పంటను నీ ఆహారమును నాశనం చేయుదురు. నీ కుమారుని నీ కుమార్తెలను నాశనం చేయుదురు. నీ గొర్రెలను నీ పశువులను నాశనం చేయుదురు. ద్రాక్ష చెట్లు ఫలించును, నీ అంజూరపు చెట్లు ఫలమును నాశనం చేయుదు. నీకు ఆశ్రయముగానున్న ప్రకారము గల పట్టణములను వారు కత్తి చేత పాడు చేయుదురు. ఆయనను ఆ దినములలో నేను మిమ్మను శేషణం లేకుండా నశింపజేయను. ఇదే యెహోవాకు. మన దేవుడైన యెహోవా దీనిని బట్టి ఇవన్నీ మాకు చేసినన్ని వలనగా నీవు వారితో ఇలాగను, మీరు నన్ను విసర్జించి మీ స్వదేశంలో అన్య దేవతలను కొలిచినందున మీది కాని దేశంలో మీరు అన్యులను కొలిచేదురు అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. యాకోబు వంశస్థులకు ఈ మాట తెలియజేయుడి. యూదా వంశస్థులకు ఈ సమాచారం ప్రకటించుడి. కనులుండి చూడియో చూడకయు చెవులుండి వినబడయు నన్ను విమోచింపలేదా మూడులాగా ఈ మాటలు వినుడి. సముద్రము దాటలేనందున దాని తరంగములెంత పొర్లినను అవి ప్రబలలేకయు ఎంత ఘోషించినను దాన్ని దాటలేకయు ఉన్నట్లు నిత్య నిర్ణయం చేత దాని ఇసుకను సరిహద్దుగా నియమించిన నాకు మీరు భయపడరా? నా సన్నిధి వంకర. ఇదే యెహోవాకు. ఈ జనులు తిరుగుబాటును ద్రోహులను చేయు మనసు గల వారును వారు తిరుగుబాటు చేయుచు తొలగిపోచున్నారు. వారు రండి మన దేవుడైన యెహోవా యందు భయభక్తులు కలిగి ఉందురు అనే తొలకరి వర్షమును కడువరి వర్షమును దాని కాలంను కురిపించువాడు గదా. నిర్ణయింపబడిన కోతకాలపు వారములను ఆయన మనకును రప్పించునని మనం మనసులో అనుకొందురు. మీ దోషములను వాటి క్రమమును తప్పించును. మీకు మేలు కలుగుకున్నట్లు మీ పాపములే కారణములు. నా జనులలో దుష్టులున్నారని పక్షుల వేటకాండ పొంచి ఉన్నట్లు వారి పొంచి ఉందరు. వారి బోనులు పెట్టుదురు, మనుషులను పట్టుకుందరు.
పంజరము పిట్టలకు పిల్లలను నుండినట్లు వారి ఎండు కపటముతో నిండి ఉన్నవి. దాని చేతనే వారు గొప్పవారును ఐశ్వర్యవంతులను అవుదురు. వారు క్రొవ్వు బలిసి ఉన్నారు, అంతేకాదు అత్యధికమైన దుష్కార్యములు చేయుచున్నారు. తండ్రి లేని వారి గెలవకుండానట్లు వారి వ్యాజ్యమును అన్యాయంగా తీర్చుదురు. దీనులు వ్యాజ్యమును తీర్పునకు రానియరు. అట్టి వాటిని చూసి నేను శిక్షింపనందున అట్టి జనులకు నేను ప్రతిదండన చేయకుందున ఇది యెహోవాకు. ఘోరమైన భయంకర కార్యము దేశంలో జరుగుచున్నది. ప్రవక్తలు అబద్ధ ప్రవచనములు పలుకుదరు. యాజకులు వారి పక్షమున ఏలుబడి చేశారు. అలాగూ జరుగుట నా ప్రజలకు ఇష్టము. దాని ఫలము నొందునట్లు మీరే చేయుదురు. మరి దేవుని మాటలు ఇక్కడ ఒక మాట చూసుకొని ముగించుకున్నాము. మరి 8వ వచనం చూస్తే బాగుగా బలిసిన గుర్రం వల్లే ప్రతివాడు ఇటు అటు తిరుగుచు తన పొరుగు వారి భార్య వెంబడి సకిలింతురు. అట్టి కార్యమును బట్టి నేను దండింపకుందున, అట్టి జనం మీద నా కోపము తీర్చుకుందున, ఇదే యెహోవాకు. మరి ఇక్కడ భార్యను పోల్చి మాట్లాడుతూ ఉన్నాడు. మరి దేవుడు ఒక విషయం, మరి దేవుని సంకల్పంలో ఎవరో ఒకరు రుతుపరుస్తారట. రుతుపరిచి ఆయన మరణించేంత వరకు భార్య కానీ భర్త కానీ వారిద్దరూ ఏకదాటిగా ఒకే శరీరులై ఒకే ఆత్మ కలిగి జీవిస్తూ ఉంటారట. అంటే భార్య ఏం చేయాలి? భర్తకి మరి లోబడి జీవించాలి, తను విధేయులై జీవించాలి. అంతేకాదు భర్తకు కాదని ఏ పని చెప్పకుండా చేయకూడదు. అది మంచి లక్షణాలు కాదు. ఎందుకంటే ఈ రోజులలో భార్య చెప్పకుండా భర్త ఇంట్లో చేస్తుంటారు, భర్త చెప్పకుండా భార్య చేస్తుంటారు. ఇద్దరు తెలియకుండా చేస్తే మరి గొడవలకి ఆస్కారం అనేది ఉంటుంది. ఇద్దరికి తెలిసి చేస్తే ఎలాంటి గొడవలు ఉండవు. ఎందుకంటే భయం చెప్పబడి ఉంటుంది కాబట్టి, ఓహో చెప్పింది కదా అనే ఆలోచన వస్తుంది. సైతాన్ని చోటు ఉండదు. చెప్పుకోకుండా చేయకుండా నువ్వు నాకు చెప్పకుండా ఏం చేస్తున్నావు అని ఇలాంటివి కొన్ని కుటుంబాలలో జరుగుతూ ఉంటాయి. నువ్వు చెప్తే నాకు వినవు కదా అని ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. అని గొడవలకి ఆస్కారం అవుతుంది. ఫస్ట్ అనుకొని మాట్లాడి వారికి ఇద్దరు ఓకే అయితే ముందుకు వెళ్ళిపోవాలి. ఏ పని అయినా ఏదైనా ఉంటే ఏం చేస్తూ ఉంటారు? ఆయన చెప్తే కొన్ని చిన్న చిన్న విషయాలు ఆయన చెప్తే చేయడు అని రహస్యంగా చేస్తూ ఉంటారు. ఏదో ఒక దినాన బయటపడినప్పుడు నాకు ఇది ఎందుకు చెప్పలేదు అని అట్లా గొడవలు జరుగుతూ ఉంటాయి కొన్ని కుటుంబాలలో. సో మన కుటుంబంలో ఏం జరుగుతుంటుంది? సామాన్యంగా అమ్మ నాన్నలు కాబట్టి అమ్మ బయటి వారికి హెల్ప్ చేస్తూ ఉంటారు. ఏదైనా ఖరాబ్ అయితే మన ఇంటికి ఎవరు ఏది ఇయ్యరు, అడగంగానే అందరికీ నువ్వు ఇస్తావు అంటూ ఉంటారు. నానే ఉండి ఎవరైనా అడిగితే లేదని అనుకుంటే ఇస్తూ ఉంటారు. దేవునికి మనం ఏం చేస్తూ ఉంటాం? ఉంది కదా ఇస్తాం, మళ్ళీ తిరిగి తెచ్చిస్తారని అంటాం. కొందరు తెస్తారు, కొందరు తేకుండా అటే పోతుంది వాళ్ళకి. ఇక వాళ్ళిద్దరి మధ్య గొడవలు ఏర్పడతాయి. నేను ఇవ్వద్దంటే నువ్వు ఇస్తావు, వాళ్ళు మళ్ళీ తిరిగి ఇవ్వట్లేదు అనేది. ఇలాంటి గొడవలు జరిగినప్పుడు మనం ఏంటంటే పిల్లలు అయినా ఎందుకే అమ్మకు కానీ మనం ఆపుతూ ఉంటాం. ముఖ్యంగా నేను ఇట్లా ఏదైనా గొడవ వస్తే నేను ముందు మాట్లాడి చేస్తాను. సో మా కామన్ దేవుడేమో మీ కాడ ఏదైనా ఉంటే అడిగిన వారికి ఇవ్వమంటూ ఉంటారు. ఇస్తే తిరిగి తెచ్చేటోళ్ళు కాదు, అక్కడనే ఉంచుకుంటారు. మన అవసరం ఉన్నప్పుడు పోయి అడిగితే అవునరా నేను తెచ్చిన మర్చిపోయినా మనకి ఇంట్లో అనిపిస్తుంటుంది. లోకస్తులు దేవుని ఎదిగిన బిడ్డలు మనమేమో ఏం చేస్తుంటాం? ఇవ్వాలి ఉన్నాక ఇవ్వకుండా ఏమనుకుంటున్నాం వాళ్ళు ఇస్తుంటాం.
ఈ చిన్న చిన్న విషయాలే కొన్ని పెద్ద గొడవలకి దారితీస్తుంటాయి. కొన్ని కుటుంబాలలో గొడవలు దారితీస్తుంటాయి, గొడవకి తవ్వుకొని చేస్తుంటాయి. ఎందుకంటే నేను చెప్తే నువ్వు వినాలి, నువ్వు చెప్తే నేను వినాలి. ఇద్దరు ఒకరికొకరు చెప్పుకొని ఏకీభవించి సమాధానంతో ఉంటే ఆ కుటుంబము సంతోషంగా ఉంటుంది. సమాధానం లేకుండా చేసేదే సైతాన్ పని. సైతాన్ని ఈ రోజుల్లో కుటుంబాలలో ఎన్నో గొడవలకు కారణం చేస్తారు. శాంతి లేకుండా, సమాధానం లేకుండా, నెమ్మది లేకుండా జరిగిస్తున్న కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. సో మనం ఇంకా కుటుంబంగా కట్టబడలేదు, కానీ యెహోవా యందు భయభక్తులు గల వారితో జతపడి చేసినప్పుడు దేవుడు దీవించి ఆశీర్వదిస్తాడు. ప్రతి పరిస్థితుల్లో కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, వేది వచ్చినా, బాధ వచ్చినా, ఏ పరిస్థితుల్లో అయినాను ఆయన కాడ మనం మొరపెట్టుకుంటాం కాబట్టి దేవుడు విడుదల దయచేస్తాడు. ప్రార్థన చేస్తాం కలిసి భార్య భర్తలు ఏ సమస్య వచ్చినా ప్రార్థన చేసి ముందుకెళ్ళాలన్నట్టు. దేవుడు మరి వారిద్దరికీ శిరస్సు యేసుక్రీస్తుగా దేవుడుగా ఉన్నాడు కాబట్టి వారి కష్టంలో, బాధల్లో, వేదనలో అన్నిట్లో చాలిన దేవుడుగా ఉంటాడు. మనుషులు చేయని కార్యంలో దేవుడు చేస్తాడు. ఆయన దేవుడు కాబట్టి అసాధ్యమైనది సహజపరుచుకుంటూ వస్తుంటాడు. దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించుగాక. ప్రార్థించుకున్నాం. పరిశుద్ధుడా, విమోచకుడా, నీ పరిశుద్ధమైన నామాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. దయగలనైనా తిరిగి ఈ రోజు కోసం మమ్మల్ని సిద్ధపరిచావు. నీ వాక్యం మాకు వినిపించి చేశావు. దేవా నీకు వందనాలు. చక్కటి మాట. ఒక భార్య భర్తల మధ్య మరి దేవా ఐక్యత లేనప్పుడు, కలిసి మాట్లాడుకోలేనప్పుడు, చెప్పుకోలేనప్పుడు ఇంట్లో ఏదో ఒక సమస్య ఏర్పడుతూ ఉంటుంది. దేవా చెప్పుకొని ఐక్యతగా కలిగి ఉన్నప్పుడు కుటుంబము నెమ్మదిగా ఉంటుంది. ప్రభా ఈనాడు కుటుంబాలలో నెమ్మది లేని కుటుంబాలు నేను ఈ రోజులలో ఎన్నో చూస్తూ ఉన్నాను. ప్రతి వారిని నెమ్మది లేని పరిస్థితిని కుటుంబాలను దూరపరిచే దేవుడు, సాతాను తీసుకొచ్చే అల్లరి నుండి దూరపరిచే దేవుడు ప్రభా నీకు వందనాలు. ఇంతవరకు ప్రేమించి ఇచ్చిన సమయాన్ని బట్టి స్తుతిస్తున్నాను. దేగలనైనా ప్రార్థించుకుంటున్నాను. మరి తమ్ముడు నేను ఈరోజు బయటకు వెళ్ళి అక్కడ ఉండే సమయం మాకు దీవెనకరంగా అవసరంగా సిద్ధపరచండి. చదువు ముందుకెళ్ళటకు బలపరచండి. దేవా జ్ఞాపకం చేసుకొని తమ్ముడిని దీవించండి. నేను కాలేజ్ సమయంలో క్యాస్ట్, ఇన్కమ్, ఆధార్ కార్డు నేను అప్డేట్ చేసుకున్నాను ప్రభా. మరి 9వ తారీఖు వరకు మరి ఆన్లైన్ చేయాలి ప్రభా. విషయంలో సహాయపడండి దగ్గరనైనా. అయ్యా మరి బండి ఈఎంఐ విషయంలో దేవా మరి ఫైన్ 1 గంట లేట్ అయినందుకు ఫైన్ తాకింది ప్రభా. వచ్చే నెల అలా కాకుండా మరి మాకు సహాయపడండి తండ్రి. ఇలా మాకున్న ఆఖరిలు నీ మహిమలో తీర్చమని ప్రార్థిస్తున్నాను. దయగలనైనా బియ్యము, రైస్ అమ్ముడు పోయే కృపను తెచ్చండి. మా ఫైనాన్షియల్ ప్రాబ్లం తీర్చండి. దేవా సహాయపడండి. తమని జాబులో నిలబెట్టండి ప్రభా. నమ్మదైన దేవుడు, లోకంలో ఉన్న వారి కంటే గొప్ప దేవుడు ప్రభా. ఇచ్చిన వాగ్దానం నెరవేర్చండి. నేను అత్యధికంగా ఆశీర్వదిస్తాను. పాత్రగా పిలిచిన దేవుడు కాబట్టి ఆశీర్వదించండి. ఇచ్చిన వాగ్దానం నెరవేర్చండి. జాబులో నిలబెట్టండి. చదువుకునే కాన్సన్ట్రేషన్, ఏకాగ్రత తనకు అనుగ్రహించండి. నేను కూడా గ్రూప్ 1కి సిద్ధపడుతున్నా. నన్ను బలపరచండి. ప్రతి విధంగా ఆటంకాన్ని తీసివేయండి ప్రభా. నీ పాద సన్నిధిలో పెట్టుకుంటున్నాను. నన్నంటూ ఒక దానిలో నేను స్థిరపరిచి బలపరచమని ప్రార్థిస్తున్నాను. దేవా జ్ఞాపకం చేసుకోండి. దగ్గరనైనా లోనికి కూడా నేను అప్లై చేయాలి ప్రభా. నా కర్రలు తీర్చుకున్నటకు నాకు సహాయపడండి ప్రభా. లోను సక్సెస్ అవటకు నన్ను దీవించండి. ప్రేమతో పంపిన ప్యాకేజీ దేవా అది నేను పొందుటకు దీవించండి. దేవా సహాయపడండి. ఈ దీవెనలు దయచేయండి. నాకు ఇచ్చిన వారికి నేను ఇవ్వాలి కదా ప్రభా. సహాయపడమని ప్రార్థిస్తున్నాను. నా ప్రతి మొరలో నువ్వు ఆలకించి నాకు సహాయపడమని ప్రార్థించుకుంటున్నాను. నా భవిష్యత్తు విషయంలో మ్యారేజ్ మార్గం సరళపరచండి దేవా. ఇచ్చిన వాగ్దానం పరిపూర్ణం చేయండి. నమ్మదగిన దేవుడు కాబట్టి మీ నమ్మకత్వాన్ని రుజువుపరచుకోండి. సహజమైనది సాధ్యపరిచే దేవుడు ప్రభు. నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. తమ భవిష్యత్తు విషయంలో నీ చిత్తం ఏంటిదో బయలుపరచండి. ఎవరి ప్రకటన కథని సాటి అయిన సహకారి నిర్ణయమైనదో ప్రభా
మాకు తెలియదు కదా దేవా. నీ చిత్తంలో ఉన్న వారిని గృహానికి నడిపించండి. గృహంలో సంతోషం పరిపూర్ణం చేయండి ప్రభువా. దైవలైనా నిరంజనిగా పొందేసుకో. శోధన నుండి కీడపాయి నుండి ప్రియబిడ్డని కాపాడండి. అంధకార శక్తిని నజరేని నామంలో నిబంధిస్తున్నాను. దైవలైనా చిన్న ఫ్యామిలీ కృపలో భద్రపరచుకోండి. కీడపాయి నుండి శోధన నుండి కాపాడండి. ముఖ్యంగా ఆనందం మామయ్య ఫ్యామిలీ కోసం ప్రార్థిస్తున్నాను. తనకు ఫ్యామిలీలో తనకు రక్షణ ఆనందం పరిపూర్ణం చేయండి దేవా. చింటి విషయంలోని కృపలో భద్రపరచుకోండి ప్రభా. జ్ఞాపకం చేసుకో. రక్షణ ఆనందం దయచేయండి దేవా. జ్ఞాపకం చేసుకోండి. నా రక్త సంబంధాలకి సంపూర్ణంగా రక్షించమని నీ పాద సన్నిధిలో మొరపెట్టుకుంటూ అమ్మ వాళ్ళ అన్నదమ్ములకి అక్కజనులకి కూడా రక్షణ ఆనందం దయచేయి. నేను నమ్ముకున్న భాగ్యాన్ని దయచేయి తండ్రి. దేవానికి వందనాలు చెల్లించుకుంటున్నాను. నా ఫ్రెండ్స్ని నాకుంటే పరిచయమైన వారందరినీ రక్షించమని కోరుకుంటున్నాను. ఎస్ఐ సౌజను కూడా జ్ఞాపకం చేసుకో. తన మనసు మార్చండి. నమ్మిక విశ్వాసం బలపరచండి దేవా. నిరీక్షణ లేక జీవించే కుమార్తెగా కాదు ప్రభా. నమ్మకం ఏర్పాటు చేయండి. నేను ఇస్తానన్న నమ్మకం బిడ్డలో పుట్టించండి. తన బలహీనతలు అడికారు మొలకని తలనెత్తి వరకు కొంచెమైన స్వస్థత లేదు ప్రభా. పచ్చి పుండులే గాయములు ప్రభా. మీరని స్వస్థత ఆరోగ్యం దయచేయండి. ఇంతవరకు ప్రేమించిన సమయాన్ని బట్టి స్థుతిస్తూ కొన్ని గణపరుస్తూ నాకు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటూ నేను తగ్గించుకుంటూ నీ నామం హెచ్చించుకుంటూ యేసు నామంలో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. యేసు రక్తమే జయం, సిల్వ రక్తమే జయం. యేసు నామం సంపూర్ణ విజయం కలుగునుగాక. అపవాది క్రియల అనంతం నాశనం మగునుగాక.